హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రేడియో యాప్లో మనము మొబైల్ రీఛార్జ్ అనేది ఎలా చేసుకున్నామో ఒకసారి చూద్దాం. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీకు మొబైల్ రీఛార్జ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మన ప్లాన్ చూపిస్తుంది, ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మనం రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఇందులో ఏంటంటే మనకు కన్వీనియన్స్ ఫీజ్ అనేది ఉండదు, ప్రతి రీఛార్జ్ మీద మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుందండి. నేనైతే 1 year నుంచే వాడుతున్నానండి, నాకు చాలా క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 365 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నాను, క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొన్న రిఫరల్ కోడ్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పెడతాను, ఒకసారి మీరు యాప్ యూజ్ చేసేటప్పుడు నా రిఫరల్ కోడ్ కంపల్సరీ వాడండి, మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు క్యాష్ బ్యాక్ వస్తే మాత్రం కామెంట్ బాక్స్లోకి వచ్చి వచ్చిందని కామెంట్ చేయండి, ఫేక్ అయితే ఫేక్ అని కామెంట్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా 365 రూపీస్కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఒకసారి ప్రీవియస్ రీఛార్జ్లు కూడా చూపిస్తాను చూడండి. 155కి 3 రూపీస్, ఆల్మోస్ట్ 4 రూపీస్ వచ్చింది. 299కి 3 రూపీస్, 249కి 249 చూడండి. మనకి లాస్ట్ రీఛార్జ్ చూడండి, లాస్ట్ టైము 649కి నాకు 60 రూపీస్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చిందండి. ఇందులో ఏంటంటే డిటిహెచ్ అవన్నీ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. యాడ్ కూడా జస్ట్ మనీ యాడ్ వ్యాలెట్లకి యాడ్ చేసుకోవాలి, ఫోన్పే అయినా గూగుల్ పే త్రూ. సింపుల్ అండి, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.